విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు కేవలం ప్రతిపాదనలకే పరిమితం అనుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పక్కా ప్లానింగ్ తో యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ స్టేషన్, ఎక్కడ ట్రాక్, డిపో ఎక్కడ, ఏ భూములు తీసుకోవాలి, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి, ఈ లెక్కలన్నీ తేల్చే పనిలో అధికారులు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒక్కసారి ఈ కసరత్తు పూర్తయితే కనుక మెట్రోకు నోటిఫికేషన్ నెక్స్ట్ స్టెప్. అసలు ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏ ఏరియాల్లో భూములు సేకరించబోతున్నారు, ప్రాజెక్ట్ ఖర్చు ఎంత, డీటెయిల్ గా చూద్దాం. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 11,009 కోట్లు. మొత్తం దూరం 38.40 కిలోమీటర్లు. ఇక మొదటి దశలో అయితే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు ఒక కారిడార్ ఉంటుంది. ఇది 25.9 కిలోమీటర్లు. ఇక పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి పెనమలూరు వరకు మరో కారిడార్ ఉంటుంది. ఇది 12.5 కిలోమీటర్లు. ఇక రెండో మెట్రో కారిడార్ల నిర్మాణానికి దాదాపు 91 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. అండ్ ఇప్పటికే కేసరపల్లి, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించిన మెట్రో అధికారులు స్థానిక అధికారులతో అలైన్మెంట్, అదేవిధంగా ప్రతిపాదిత స్టేషన్ల ప్రాంతాలు అండ్ కోచ్ డిపోకు అవసరమైన భూములపై సమీక్షించారు. ప్రభుత్వ భూములను మినహాయించి ప్రైవేట్ భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అండ్ భూసేకరణకు ముందు చేపట్టాల్సిన SIA, EIA ప్రక్రియపై కూడా అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. కలెక్టర్ల పర్యవేక్షణలో భూసేకరణ పరిహారానికి సంబంధించిన అంచనాల్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. విజయవాడ నగరంలో 2 కారిడార్లలో మెట్రో రైలు పరిగెత్తనుంది. దీనికి సంబంధించినటువంటి భూమి కూడా సేకరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కృష్ణా జిల్లాలో కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు అధికారులు అయితే సర్వేను కూడా నిర్వహిస్తున్నారు. ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు భూముల సర్వే, భూములకు సంబంధించినటువంటి నష్టపరిహారం, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు అధికారులు అయితే సర్వేలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 2 కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును కనుక తీసుకువస్తే ప్రస్తుతం నేనున్నటువంటి ఈ గన్నవరం నుంచే మెట్రో రైలు ప్రారంభమయ్యి విజయవాడలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళనుంది. మరో కారిడార్ను కనుక చూస్తే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు 2 కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించేందుకైతే అధికారులు అన్ని కసరత్తులు చేసుకొని ఈ యొక్క నిర్మాణ పనులకు సంబంధించినటువంటి పనులైతే వేగంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 38.40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మెట్రో ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు వేగంగా జరిగేందుకు అధికారులైతే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు పనులైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్లో మెట్రో ప్రాజెక్టును తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే దానికి సంబంధించి ఖర్చు విపరీతంగా వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో మరొక కొత్త ప్రాజెక్టును ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మొత్తం విజయవాడ నుంచి ఇటు గన్నవరం వరకు కూడా మొత్తం 33 స్టేషన్లలో ఈ యొక్క రైలు ఆగేందుకు మొత్తం ఒక డ్రాయింగ్ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి దానికి తగ్గట్టుగానే భూ సేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఆల్రెడీ మెట్రో టూర్ మ్యాప్ను ఒకసారి చూద్దాం, డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మ్యాప్ మీరు చూడొచ్చు. ముందుగా కారిడార్ ఏని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం వరకు అంటే 25.9 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ప్రాజెక్ట్ వ్యయాన్ని కూడా మనం చూడొచ్చు, 11,009 కోట్లు. అలాగే మొత్తం మెట్రో మార్గం వచ్చి 38.40 కిలోమీటర్లు ఉంటుంది. సో దీనికి అవసరమైన భూమి ఎంత అని అంటే 91 ఎకరాలు. ఇక్కడ డీటెయిల్గా మీకు ఇస్తూ ఉన్నాం. అండ్ కారిడార్ బి విషయానికి వచ్చేస్తే సో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి పెనమలూరు వరకు రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూడొచ్చు. సో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మొదలవుతే ఇక్కడ పెనమలూరు దగ్గర మీకు ఎండ్ పాయింట్ కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్యలో టచ్ అవుతున్న పాయింట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ ఏరియాస్ టచ్ అవుతున్నాయో కూడా డీటెయిల్గా చూద్దాం. సో గన్నవరం ఎయిర్పోర్ట్ టు రామవరప్పాడు రింగ్ రోడ్, అలాగే గుణదల, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ అండ్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది హైలైట్గా. దాని తర్వాత మున్సిపల్ స్టేడియం ఉంటుంది. బెంజ్ సర్కిల్ని టచ్ చేస్తూ ఆటోనగర్, కానూరు, పోరంకి అండ్ ఎండ్ పాయింట్ పెనమలూరు. సో ఈ విధంగా ఉంటుంది రూట్.
సో ఒక్కసారి కనుక ఇది వచ్చేస్తే నిజంగానే అక్కడి ప్రజలు చాలా సౌకర్యవంతంగా ఉండగలిగే పరిస్థితులు వచ్చేస్తాయి. రొటీన్ చాలా ఈజీ అయిపోతుంది. దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందరూ. విజయవాడలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి ఇప్పుడు చెక్ పెట్టడంతో పాటు నగర ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఒక కొత్త రూపు ఇవ్వడమే ఈ మెట్రో లక్ష్యం. సో ఇప్పుడు ఆ లక్ష్యం దిశగా భూముల గుర్తింపు నుండి పరిహారం అంచనాల వరకు పనులు ఒక్కొక్కటిగా కదులుతూ ఉన్నాయి. సర్వేలు పూర్తయి భూముల గుర్తింపు పరిహారం అంచనాలపై స్పష్టత వచ్చిన తరువాత భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సిద్ధమవుతున్నారు.